ఓకేనా? ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మొక్కన్న తండ్రి, ఉన్నతమైన ఘనమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. నైనా గడిచిన కాలమంతా మీ కృపలో కాచి కాపాడి భద్రపరిచి మళ్ళీ ఈ రీతిగా మా అందరికీ అవకాశం ఇచ్చి మీ సన్నిధిలో నిలబెట్టిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నైనా విలువైన మీ మాటలను మేము వినబోచుండగా మాకు కావలసిన సహాయాన్ని కేవలం వినుటకే కాక ఇన్నదాని ప్రకారంగా బ్రతుకులను జీవితాలను కట్టుకొని మహాజీవితం కోసం మేమంతా సిద్ధపడలాగిన కృప చేయండి. కేవలం వినుట మట్టుకే కాక విడిచిపెట్టే వారంగా కాక మమ్మల్ని మోసం చేసుకునేదిగా కాక తండ్రి, మీరు కోరుకున్న స్థితిలో మా బ్రతుకులను కట్టుకున్నట్లు కృప చేస్తామని పెడుతూ, అలాగే దేవా విలువైన మీ మాటలను మీ బిడ్డలతో పంచుకొనబోచుండగా సమూహితమైన జ్ఞానము అలాగే ఆత్మ సహాయాన్ని దేవా ఆరోగ్యాన్ని దయచేస్తామని పెడుతూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మంచిది. కూడి వచ్చిన ప్రేమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు శుభములు తెలియజేస్తున్నాను. మళ్ళీ మనందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో మరొక ఈ మధ్యాహ్న సమయంలోనికి మనందరినీ తండ్రి తన పాదచింతకు నడిపించిన దేవాతి దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు తండ్రికి చెల్లిస్తున్నాను. ప్రియులరా, మహోన్నతుడు మహాగణుడు మన కన్న తండ్రి అయిన దేవుడు, సాక్షాత్తు మన తండ్రి. ఎవరండి దేవుడు? దేవుడు అంటే దూరం, తండ్రి మన కన్న తండ్రి. సాక్షాత్తు 850 కోట్ల మంది ఉన్నారు చూశారు ఈ ప్రపంచంలో ఆరణ నేల మీద. సాక్షాత్తు సర్వేశ్వరుని స్వరూపులం. ఆయన పిల్లల మనం, ఆయన బిడ్డల మనం. ఆ తండ్రి ఆయన కోరిక, నాన్న ఇంతకుముందు ఎలా ఉందో అలానే పెట్టండి. ఆయన కోరిక, బస్ ఆయన కోరిక ఒకటి ప్రియులరా, తన పిల్లలందరూ రక్షింపబడాలి, తన పిల్లలందరూ కాపాడబడాలి. ఏ ఒక్కరు కూడా నశించడం ఆ తండ్రికి ఇష్టం కాదు, ఆ తండ్రికి సంతోషం కాదు. 6 నెలల మీద అడుగు పెట్టబడిన ప్రతి మనిషి కాపాడబడాలన్నది పరలోకపు తండ్రి చిత్తం. ఆయన సంతోషం ఏంటయ్యా అంటే, అంశముగా రాసుకునే ప్రయత్నం చేస్తే దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు? మీరు అంశముగా రాసుకునగలిగితే దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు? దేవుడు సంతోషపెట్టడమే, తండ్రిని సంతోషపెట్టడమే మానవ బ్రతుకు ప్రధాన కర్తవ్యం, మానవ బ్రతుకుల లక్ష్యం అది. మన బ్రతుకులో ఉన్న లక్ష్యం ఏంటయ్యా, మన బ్రతుకులో ఉన్న ప్రణాళిక, మన బ్రతుకుల పరమార్థం ఏంటయ్యా అంటే పరలోకపు తండ్రిని సంతోషపెట్టడమే మన జీవిత ధ్యేయం. ఆయనను సంతోషపెట్టే ఆలోచనలతో బ్రతకడమే ఆ పరలోకపు తండ్రికి ఇష్టం. అది ఈరోజు మన ముందున్న అంశం. ఆయన ఎక్కువగా సంతోషపడే విషయం ఏంటంటే ప్రియులరా, ఈ ప్రపంచంలో తన పిల్లలందరూ కాపాడే, పిల్లలందరూ రక్షణలోనికి వచ్చే ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో ఆ పరలోకపు తండ్రికి ఆనందం, ఆ పరలోకపు తండ్రికి సంతోషం. ప్రియులరా, ఆ తండ్రి యొక్క అభిష్టం ప్రపంచ మానవాళి గుర్తించలేదండి. ఈ 6 నెలల మీద అడుగుపెట్టిన మనిషి ఉన్నాడు చూశారు, 6 నెలల మీద ఈ భూమి మీదకి అడుగు పెట్టబడిన మనిషి ఉన్నాడు చూశారు. సాక్షాత్తు నా తండ్రి, పరలోకపు తండ్రి, ఆ తండ్రి కుమారుడిని నేను. ఆ తండ్రి ఆలోచనలతో, ఆ తండ్రి ప్రణాళికలో, ఆయన చిత్తంలో నా బ్రతుకు, నా జీవితం ఆయన ప్రణాళికలో ఉంది. కాబట్టి ఈరోజు ఈ భూమి మీదకి నేను రాగలిగానని ఏ మనిషి ఆలోచించకపోతున్నాడు చూశారు. అది బాధకరమైన విషయం. కోటాను కోట్ల సంవత్సరాల సంకల్పానికి ప్రతిరూపమే మన బ్రతుకులు.
మన బ్రతుకులు ఉన్నాయి చూశారు. ఈరోజు మనం అడుగు పెట్టాను చూశారు. ఈరోజు మనం ఈ లోకానికి వచ్చాను చూశారు. ఈరోజు ఈ లోకానికి రావడం వెనకాల, మీ వయసులను బట్టి ఈరోజు నేను మీరు మనం అందరం ఈ లోకానికి రావడం వెనకాల పరలోకపు తండ్రి కోట్ల సంవత్సరాల సంకల్పానికి ప్రతిరూపమే మన బ్రతుకులు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియులారా. ఈరోజు ఈ బ్రతుకు అనేది కారణ జన్మ మనది. ఆంపట్టంటూ మనంతకు మనం ఊడిపడలేదు. తండ్రి ప్రణాళికలో ఉన్నవారము ఈ లోకానికి చెప్పండి వచ్చిన వారు మనం. ఏమండి అటువంటి తండ్రి తన పిల్లలు ఏమండి నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతే, తన పిల్లలు భయంకరమైన శిక్షలోనికి వెళ్ళిపోతే తండ్రికి సంతోషం అండి? లేదండి. తల్లిదండ్రులు భూమి మీద తమ పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. భూమి మీద ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలు బాగుండాలి, పురోగతి సాధించాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి బ్రతుకులని ప్రతి తల్లిదండ్రులు కోరుకోవడం న్యాయమైతే, పరలోకపు తండ్రి కూడా భూమి మీద అడుగు పెట్టబడిన ప్రతి మనిషి, ప్రతి కుమారుడు నా చిత్తంలో, నా ప్రణాళికలో వాళ్ళ బ్రతుకులుండి ఒక మహాజీవితంలోనికి రావాలని ఆశపడుతున్నవాడు పరలోకపు తండ్రి. ఏమండి ఆయన చిత్తం, ఆయన ఇష్టం, ఆయన సంతోషం ఏంటో ప్రపంచ మానవాళి తెలుసుకోలేదండి. పరలోకపు తండ్రి దేవుడు అనేవాడు మన కోరికలను తీర్చేవాడు. మనం అడిగేవారము తండ్రి కోరికలను తీర్చేవాడనే ఆలోచనలతో సమాజం ఉండిపోయిందండి. కానీ తండ్రి కోరిక ఏంటో తెలుసా ప్రియులరా? తండ్రి ఇష్టమేంటో ఈరోజు ప్రపంచం ఆలోచించిందా ప్రియులరా? అమ్మో, పరలోకపు తండ్రి ఏమండి పుట్టెడు దుఃఖంతో తన పిల్లలు తనను తెలుసుకోలేక, బ్రతుకును జీవితాన్ని సత్యాన్ని తెలుసుకోలేని దయనీయ పరిస్థితిలో, ఏమండి సెకండులో కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా, సెకండులో కొన్ని వేల మంది, లక్షల మంది ఏమండి ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్న వారంతా నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతున్న తరుణంలో పరలోకపు తండ్రికి సంతోషం ఉంటుందా చెప్పండి ప్రియులరా? లేదండి. ఆ తండ్రిని చూడండి ప్రియులరా, బైబిల్లో దేవుని యొక్క మహాజ్ఞాన గ్రంథంలో తండ్రి యొక్క మనసును చూస్తే ఆ పరలోకపు తండ్రి ఆవేదనతో అల్లాడిపోతున్న పరమ తండ్రి అండి. మన తండ్రి ఆనందంగా లేడండి. ఆనందకరమైన లోకంలో తండ్రి ఆనందంగా లేడు. ఎందుకు? బిడ్డలు ఎవరు కూడా తనను తెలుసుకోలేకుండా, బిడ్డలందరూ కూడా వెళ్ళిపోకూడని భయంకరమైన శిక్షలోనికి వెళ్ళిపోతున్న తన బిడ్డలను బట్టి పుట్టడు దుఃఖంతో ఉన్న పరలోకపు తండ్రి అన్న సంగతి ఏ మనిషికి తెలిసింది? ఎవరికి తెలిసింది ప్రియులారా ఈరోజు? అమ్మో, ఇంట్లో ఉన్న 3 బిడ్డలు చేతికి రాలేదు. ఇంట్లో ఉన్న 3 బిడ్డలు తల్లిదండ్రుల సంకల్పాన్ని, తల్లిదండ్రుల యొక్క చిత్తం, తల్లిదండ్రుల యొక్క ఇష్టం తెలుసుకోలేక ఏమంటే చెడిపోయి తిరుగుబోతుగా, త్రాగుబోతుగా వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఆనందంగా ఉంటారు కదా? ఎవరుండరండి. 3 బిడ్డలు చేతికి రాకుండా చెడిపోయిన బిడ్డలను బట్టి తల్లిదండ్రులు ఎంత పుట్టడు దుఃఖానికి ఉంటారో పరలోకపు తండ్రి కూడా అంతే ప్రియులరా. కాబట్టి ప్రియులరా, పరలోకపు తండ్రి యొక్క ఆలోచన ఏంటో తెలుసా? పరలోకపు తండ్రి ఆలోచన ఏంటో తెలుసా? ఒక్కసారి మీ కళ్ళతో చూడండి ప్రియులరా. ఆయన మనసును చూడండి, ఆయన ఆవేదన చూడండి. ఏ సభ జరిగినా ప్రతి సభ వెనకాల ఎన్ని అంశాలు మాట్లాడినా, కోట్ల అంశాల వెనకాల ల్యాండ్ అయ్యేది, కేంద్రీకృతమయ్యేది. ప్రతి సభ ముగింపు మనిషి కాపాడబడాలన్నదే ప్రతి అంశము, ఉపదేశం వెనకాల ఉన్న ప్రధానమైన కారణం. తండ్రి అదే కోరుకుంటున్నాడు. నా బిడ్డలు కాపాడబడాలి, నా బిడ్డలు రక్షింపబడాలి, నా బిడ్డలు నా దగ్గరకు వస్తే, నా ఒడిలోనికి, నా పాదాల దగ్గరికి వస్తే అంతే చాలు. మహా జీవితం దక్కించుకుంటే చాలు. ఇంకా అంతకి మించిన ఆనందం, సంతోషం పరలోకపు తండ్రికి ఈ ప్రపంచంలో ఇంకా లేదు ప్రియులరా. గట్టిగా చప్పట్లు కొట్టండి. అదే 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 ఈరోజు మనం చేయబోతున్నాం. అదే మనం చేయబోతున్న సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశం. 3 రోజుల సభ వెనకాల ఉన్న ఉద్దేశం, 3 రోజుల సభల వెనకాల ఉన్న ఉద్దేశం ఉంది చూశారు. ప్రసంగి రాజు గారికి డబ్బులు ఎక్కువైందని కాదు ఇక్కడ. డబ్బులు ఉన్నా డబ్బులు లేకపోయినా మా పరలోకపు తండ్రి, నా పరలోకపు తండ్రి పుట్టడు దుఃఖంతో ఉన్నాడే.
నా పైన పెట్టిన బాధ్యత ఉందో చూశారు. అనేకులలో ఈ ప్రపంచంలో ఉన్న అనేకులలో కొంతమందినైనా నా తరంలో కాపాడాలన్న ప్రధానమైన ఉద్దేశంతో జరగబడుతున్న అద్భుతమైన సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశం ప్రియులరా ఇది. ఏమండి డబ్బులు ఎక్కువయ్యా అండి మీకు? లేదు ప్రియులరా. తండ్రి ఆవేదన తట్టుకోలేక తల్లడిల్లిపోయిన ప్రసంగి రాజుగారు యొక్క ఉద్దేశంలో ఏర్పడ్డ సదస్సు ఇది. ఆ సదస్సులో తండ్రిని సంతోషపెట్టే కార్యక్రమంలో ఈరోజు మనమంతా నడుం బిగించాము. ఆ సంతోషం ఇచ్చే వారిలో మనం కూడా ఒకరమై ఉండాలి. చూద్దాం, తండ్రి ఆలోచనలోనికి వెళ్దాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక. తిమోతికి పత్రిక రాస్తూ అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ 2వ అధ్యాయము 4వ వచనంలో చూడండి ప్రియులరా. ఆయన చిత్తం చూడండి, ఆయన ఇష్టం చూడండి ప్రియులరా. ప్రతి మనిషి ప్రియులరా భూమి మీద అడుగు పెట్టబడిన ప్రతి మనిషి తండ్రి ఇష్టం తెలుసుకున్నప్పుడే తండ్రిని సంతోషపెడతామండి. తండ్రి ఇష్టం తెలిసినప్పుడే పరలోకపు తండ్రిని సంతోషపెడతాం. పరలోకపు తండ్రిని సంతోషపెట్టగలిగినప్పుడే స్వర్గం, మహోన్నతమైన లోకం, నిత్యత్వం, నిత్య జీవం ఏదైతే ఆశపడి మీరు ఇక్కడ వచ్చారు చూశారు, ఎందుకైతే మీరు వచ్చారు చూశారు, ఏ ఆలోచన నిమిత్తం అయితే వచ్చారు చూశారు, మహా జీవితంలోనికి వెళ్ళాలి, ఈ బ్రతుకు తర్వాత ఒక అద్భుతమైన జీవితం ఉందన్న ఆలోచనతోనే వచ్చారా, లేదా ఈ భూమి మీద ఉన్న చిన్న ఆశల కోసం వచ్చారా? మహాజీవితం కోసం వచ్చామన్న వాళ్ళు చేతులెత్తండి త్వరగా. మహాజీవితం కావాలి, ఈ బ్రతుకు తర్వాత ఒక మహాబ్రతుకు, అద్భుతమైన జీవితం ప్రారంభం కాబోతుంది అన్న ఆలోచనలతో ఉన్న వాళ్ళు చేతులెత్తండి ప్రియులరా. ఆ ఆలోచనలతో ఉన్నవారు మహాజీవితంకి వెళ్ళాలన్న ఆలోచన ఉంది కదా. మహాజీవితానికి వెళ్ళాలనుకుంటే, మహాబ్రతుకులోనికి వెళ్ళాలంటే పరలోకపు తండ్రిని సంతోషపెట్టినప్పుడే మహాజీవితం చెప్పండి మన సొంతం. ఆ తండ్రిని సంతోషపెట్టని ఏ కార్యక్రమమైనా మనకు మహాజీవితం దొరకదు ప్రియులరా. మహాజీవితం కోసమే వచ్చాను నేను. ఈ బ్రతుకు తర్వాత ఉండే అద్భుతమైన లోకం ఉంది చూశారు, అద్భుతమైన నిత్యత్వం ఉంది చూశారు. ఆ నిత్యత్వాన్ని పొందుకోవడానికే దేవుడిలోనికి రాగలిగాను. దీంట్లో ఏదో ఆశపడి వచ్చినోని కాదు. ఈ బ్రతుకు తర్వాత ఒక అద్భుతమైన జీవితంలోనికి నా బ్రతుకును నడిపించుకోవాలి. ఈ చిన్న బ్రతుకు 60 సంవత్సరాల జీవితం ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది అంతే. ఇలా చూస్తుండగానే ముగిసిపోతుందండి. ఒక నీడల ఏమండి, ఏ విధంగా అయితే ఒక నీడ స్థిరంగా ఒక దగ్గర ఉండదో, ఒక నీడ ఏమండి అలా చూస్తుంటే కరిగిపోతుంది. చిన్న జీవితం, అల్ప జీవితం. కానీ అల్ప జీవితం తర్వాత ఒక మహాబ్రతుకు దేవుడి కోసం ఇవ్వబోతున్నాడు. ఈ అల్ప జీవితంలో తండ్రిని ఆనంద పెడితే, ఈ అల్ప జీవితంలో తండ్రిని ఆనంద పెడితే అనంతలోకం చెప్పండి మన సొంతం. చూడండి 2:4 వచనంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆ పరలోకపు తండ్రి మనుషులందరా, లేకుంటే ఈ బూరుగల్ల ప్రాంతం వాళ్ళేనా? చెప్పండి అన్న. మనుషులందరూ అన్నాడా? కేవలం బురుగుల ప్రాంతమేనా? లేదండి. 6 నెలల మీద అడుగు పెట్టబడిన ప్రతి మనిషి అండి, ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి అండి, ఈ లోకంలోనికి వచ్చిన ప్రతి మనుషులందరూ అన్నాడా? కొంత ప్రాంతము, కొంత వర్గము, కొంతమంది అన్నాడా ప్రియులరా? లేదండి. మనుషులందరూ ఏమండి రక్షణ పొంది సత్యము గురించిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవాలని ఇచ్చయించుచున్నాడు. ఆయన ఇష్టమంట. చూశారా ప్రియులరా? ఆయన ఇష్టం ఏంటో తెలుసా ప్రియులరా? మనుషులందరూ రక్షణ పొందాలంట. అండి పాపిగా ఉన్న మనిషి మారి నీతిమంతుడుగా మారితే ఆ పరలోకపు తండ్రికి ఏమండి సంతోషం ప్రియులరా. మనుషులందరూ మారాలంట, మనుషులందరూ రక్షణలోనికి రావాలంట. ఇది పరలోకపు తండ్రి ఏమండి ఇష్టం. పరలోకపు తండ్రికి అత్యంత ఆనందకరమైన స్థితి ఎప్పుడు తెలుసా ప్రియులరా? ఒక పాపి మారు మనసు పొంది నీతిమంతుడుగా మారుతాడు చూశారు, ఆ పరలోకపు తండ్రికి సంతోషం ప్రియులరా. ఏమండి దేవుడు పరలోకపు తండ్రి పాపులను శిక్షిస్తాడు, నీతిమంతులను రక్షిస్తాడు అనుకుంటున్నాం మనం. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? మరోసారి పాపులను ఏమండి అనీతిమంతులను పాపులను దేవుడు శిక్షిస్తాడు, నీతిమంతులను రక్షిస్తాడని మనం నేర్చుకున్నాం. కానీ
పాపులను శిక్షించడం దేవుడికి ఇష్టం లేదండి. పాపి మరణిస్తే, దుష్టుడుగా మరణిస్తే, ఒక మనిషి పాపిగా మరణిస్తే, ఒక మనిషి దుష్టుడుగా మరణిస్తే పరలోకపు తండ్రికి ఆనందం ఉండదు ప్రియులరా. పరలోకపు తండ్రికి పుట్టెడు దుఃఖం ప్రియులరా. దుష్టులను శిక్షిస్తాడు. ఆయన ధర్మం, ఆయన న్యాయం అది సపరేట్. ఆయన నియమం ఆయనకు ఉంటుంది. ఆయన ధర్మం, ఆయన నీతి, ఆయన చట్టం, ఆయన న్యాయం ఉన్నతమైనది. పాపిని శిక్షిస్తాడు. కానీ పాపిని శిక్షించడానికన్నా ముందు పాపిగా మరణించే ఆలోచన ఉంది చూశారు, ఆ పరలోకపు తండ్రికి ఇష్టం కాదు. నేను చెప్పేది మీకు అర్థం కావాలి. ఒక దుష్టుని శిక్షించడం దేవుని ఇష్టం కాదు. దుష్టుడుగా మరణించకూడదు అనేది పరలోకపు తండ్రి ఉద్దేశం. ఎంత అద్భుతమైన ఆలోచనో ఒక్కసారి హేజ్కేలు గ్రంథం చూడండి ప్రియులరా. హేజ్కేలు గ్రంథం, హేజ్కేలు 18వ అధ్యాయము 23వ వచనం. పరలోకపు తండ్రికి ఎప్పుడు సంతోషమో, ఎప్పుడు ఆయనకు ఆనందమో మనం చూడగలిగితే ప్రియులరా, దుష్టులు మరణం నొందుట చేత నాకెంత మాత్రమైన సంతోషము కలుగునా లేదు. మనం నేర్చుకున్నది ఏంటంటే దుష్టులను దేవుడు శిక్షిస్తాడు అనుకుంటున్నాం. దుష్టులను దేవుడు శిక్షిస్తాడు, తర్వాత విషయం. కానీ దుష్టులుగా మరణించడం దేవునికి అస్సలు, చెప్పండి అన్న, పాపిగా మరణించడం దేవుడికి అస్సలు ఇష్టం లేదండి. ఎందుకండి, భూమి మీద ఉన్న తల్లిదండ్రులు తమ బిడ్డలు బాగుండాలి, మారాలి, బాగుపడాలనే కోరుకుంటారు. కానీ ఏమండి, ఒక దుర్మార్గుడిగానే ఉండిపోవాలని ఎవరైనా కోరుకుంటారా నాన్న? చెప్పండి నాన్న. ఎవరైనా మీ పిల్లలు ఏమండి తిరుగుబోతో, ఒక త్రాగుబోతుగో, ఏమంటే ఒక నేర చరిత్ర కలిగిన వాడుగా ఉండాలని కోరుకుంటారా? ఒక మంచి ప్రవర్తన కలిగిన వాడుగా నా బిడ్డ ఉండాలని కోరుకుంటారా? ఏమండి, ఒక దుష్టుడుగా ఉన్న బిడ్డ, ఒక తిరుగుబోతుగా ఉన్న బిడ్డ మంచి ప్రవర్తనతో మంచి బుద్ధిమంతుడుగా ఉండాలని కోరుకుంటాం. కానీ ఏమంటే ఒక దుర్మార్గుడు ఉండాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు ప్రియులరా. అదే పరలోకపు తండ్రి ఆలోచన ప్రియులరా. సమాజం ఏమండి చెడిపోయింది ప్రియులరా. చెడిపోయిన సమాజాన్ని, పాడైపోయిన సమాజాన్ని చూస్తున్న పరలోకపు తండ్రి పుట్టెడు దుఃఖం అండి, పుట్టెడు దుఃఖం ప్రియులరా. ఆ తండ్రి సంతోషాన్ని పండించేది ఎవరు? ఆ తండ్రిని సంతోషపెట్టేది ఎవరు? ఈరోజు మన సంతోషాలు, మన ఆనందాలు, ఏమండి మన కోరికలు, మన ఆనందాలతో ఈ చిన్న జీవితంలో బాగుంటే, చిన్న జీవితంలో ఏమండి బ్రతుకును ముందుకు నడిపించుకుంటే చాలనుకుంటున్నాం తప్ప, ఏమండి ఆ పరలోకపు తండ్రి ఆలోచన ఏంటి, ఆ పరలోకపు తండ్రి పరిస్థితి ఏంటి, ఎలాంటి ఆలోచనతో నా తండ్రి ఉన్నాడు అని ఏ మనిషి, ఏ బిడ్డ, ఏ కుమారుడు ఆలోచిస్తున్నాడు ప్రియులరా? అమ్మో, ఈరోజు బ్రతికిస్తున్న, జీవితాన్ని ఇస్తున్న, ఈరోజు సకల సౌకర్యాలతో కూడుకున్న ప్రకృతిని నా పాద క్రాంతం చేసి ఈరోజు నాకు కావలసిన ప్రతి అవసరతను తీర్చినవాడు నా పరలోకపు తండ్రి. ఏమండి, ఈరోజు ఉదయం మొదలుకుంటే ఇప్పటి వరకు ఆయన మనల్ని భరించాడు కాబట్టి ఈరోజు బ్రతికి బట్ట గట్టాము, ఉనికిలో ఉన్నాము ఈరోజు. అవునంటారా కాదంటారా? ఆయన చల్లటి కృప చూపించాడు కాబట్టి ఈరోజు చక్కటి ఆరోగ్యంతో ఈరోజు ఉండాం ప్రియులరా, ఉన్నాం. ఏమండి, ఆయన యొక్క చూపు, చలని చూపు ఇదో ఈరోజు మనం ఉండగలిగాం. కానీ ఆ తండ్రి ఆలోచన ఏంటో, ఆ తండ్రి ఇష్టం ఏంటో తెలుసుకోవలసిన కుమారుడిగా, కుమార్తెగా మన బాధ్యత కాదా లేదా చెప్పండి ప్రియులరా? అవునా కాదా చెప్పండి ప్రియులరా? మరి ఆయన బాధ ఏంటో తెలుసా? ఆయన బాధ ఏంటో తెలుసా? నానా, మారిన మీరురా, నీతిమంతులుగా నిలబడ్డ మీరురా నానా, సమాజంలో మీ తరంలో ఎంతోమంది మీ చుట్టుముట్టు, మీ పక్కల అనేకులు నన్ను తెలుసుకోలేక, నన్ను ఎరగక, నా కుమారుడైన యేసుక్రీస్తును నమ్ముకోలేక అనేకులు నిత్య శిక్షలోకి వెళ్ళిపోతున్నారు. వారిని కాపాడేవారు ఎవరు అని అల్లాడిపోతున్న పరలోకపు తండ్రి. ఆయన గోడు ఎవరికి పట్టింది ప్రియులరా? మన గోడు, మన ఆనందాలు, మన సంతోషాలు మనకే పట్టవు. పరలోకపు తండ్రి గురించి ఆలోచించేది ఎవరంటే? ఆయన బాధ, ఆయన ఆవేదన, ఆయన ఇష్టం ఏంటో, ఆయన ఆలోచన ఏంటో చూపిస్తాడు. చూడండి ఏమంటాడు చూడండి, ఏమంటాడు చూశారా? దుష్టులు మరణం నొందుట చేత నాకు ఎంత మాత్రమైన సంతోషము కలుగునా? ప్రశ్న పడ్డది అక్కడ. చూశారా బైబిల్? కలుగునా అంటే కాదు అంటున్నాడు. మరి ఏంటి తండ్రి అంటే కింద చూడండి. వారు ఎవరు? దుష్టులు, ఒక పాపిగా ఉన్నవారు. వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియులారా. తండ్రికి సంతోషం ఎప్పుడంటే తెలుసా? తండ్రికి ఎక్కువ సంతోషం ఎప్పుడు తెలుసా? ఒక దుష్టుడు, ఏమంటే ఒక పాపి
తమ ప్రవర్తనని దిద్దుకొని బ్రతుకుటయే పరలోకపు తండ్రికి సంతోషం ఉంటండి. వారు మార్పు పొందితే, వాళ్ళు మారు మనసు పొంది నీతిమంతులుగా నిలబడగలుగుతారు చూశారు, పాపి పరిశుద్ధతలోనికి రాగలుగుతాడు చూశారు, అప్పుడు పరలోకపు తండ్రికి ఆనందం అంట ప్రియులరా. పరలోకపు తండ్రికి ఆనందం ఎప్పుడంట తెలుసా ప్రియులరా? ఇలాంటి సభలలో నీ స్నేహితురాలని, ఇలాంటి సభలలో మీ బంధువులను, ఇలాంటి సభలలో మీ రక్త సంబంధాలను తీసుకొస్తారు చూశారు. ఈ మాటలు వాళ్ళ గుండెలను తాకుతాయి చూశారు, ఈ మాటలను వాళ్ళని ఆకర్షిస్తాయి చూశారు, ఈ మాటలు వాళ్ళ యొక్క జీవిత పరమార్థాన్ని తెలియజేసి ఆ పరలోకపు తండ్రి నా తండ్రా, ఈ బ్రతుకు తర్వాత ఒక మహా జీవితమా, చావు పుట్టుకల మధ్య ఉన్న జీవితం నా ఆనందాల కోసం కాదా, మనిషికి మరణమే ముగింపు అనుకున్నాను, మరణం తర్వాత మహా బ్రతుకుందా అని ఎప్పుడైతే ఆలోచించి పరివర్తన చెంది ఏమండి ఒక దుష్టత్వంలో ఉన్న మనిషి, ఒక పాపకూపంలో ఉన్న మనిషి పరిశుద్ధుడుగా మారే స్థితిలోనికి రాగలుగుతాడు చూశారు. ఈ సభలో ఒక్కరు రాగలుగుతారు చూశారు. ఆ పరలోకపు తండ్రికి ఉంటుందండి ఆనందం. మామూలుగా కాదు ప్రియులరా, మామూలుగా కాదు. ఈ 3 రోజుల సభలలో ఒక్క పాపి పరిశుద్ధుడుగా, ఒక్క దుష్టుడు ఏమండి నీతిమంతుడుగా నిలబడగలిగితే ఈ సభలకు ఏమండి సార్థకత జరిగినట్లే. ఏంటి ఇంతమందిలో ఏమండి 100 మందిలో ఏమండి ఈరోజు జరిగే ఈ 3 రోజుల సభ ఒక్క వ్యక్తి మారు మనసు పొంది దేవుడిలో నిలబడగలిగితే ఆ పరలోక తండ్రికి ఆనందం అంటే అవును ప్రియులరా. తండ్రి ఆనందం ఎంత గొప్పదో తెలుసా? మీకు తెలుసా విషయం? ఏమండి నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయండి. 1000 రూపాయలు ఉన్నాయి. దాంట్లో 100 రూపాయలు పోయాయండి. 1000 రూపాయలు ఉన్నాయి కదా, 1000 రూపాయలు ఒక 100 రూపాయలు పోయినాయి అనుకోండి. పోయినాయి ఎంతండి? 100 రూపాయలు పోయాయి. ఉన్నాయి ఎంతండి? 900. 900 ఉన్న 100 రూపాయలు పోయిన బాధ ఎక్కువ అండి. అయ్యో 100 రూపాయలు పోయాయి, 100 రూపాయలు పోయినాయి. కానీ 100 రూపాయలు దొరికితే ఉండే ఆనందం ఉంది చూశారు. అమ్మో నా 100 రూపాయలు దొరికాయి, నా 100 రూపాయలు దొరికాయి అంటే 900లను బట్టి సంతోషం లేదా? 900లను బట్టి సంతోషం ఉంటుంది. దీనికి ఉండే సంతోషం దీనికి ఉంటుంది. కానీ పోయినది దొరికింది చూశారు, ఉండే ఆనందం గొప్పది ప్రియులరా. అని పోయినది దొరికితే ఆనందం ప్రియులరా. మనకు పోయినది దొరికితే ఆనందం చిన్నదే కావచ్చు, 100 రూపాయలు. 900 ఉన్నాయి కానీ 900 కంటే పోయిన 100 రూపాయలు దొరికినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో తెలుసా నాకు? 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. 100 గొర్రెలు ఒక గొర్రె చెడిపోయిన వ్యక్తి మార్పు పొందిన మామూలు ఉన్నదండి. ఏమే మన కొడుకు బాగుపడ్డాడు, మన బిడ్డ బాగయ్యాడు, మన బిడ్డ బుద్ధిమంతుడయ్యాడు, మన బిడ్డ ప్రయోజకుడయ్యాడని చెడిపోయిన కుమారుడు బాగుపడ్డ రోజు 3 కుమారులను బట్టి ఉన్న ఆనందం కంటే చెడిపోయిన కుమారుడు బాగుపడ్డ రోజు ఎంత ఆనందం ఉంటుందో పరలోకపు తండ్రి కూడా అదే అంటున్నాడు ప్రియులరా. ఈ వచనం ఇప్పుడు చూడండి ప్రియులరా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఆ పరలోక తండ్రికి ఎక్కువగా సంతోషం అంట. ఈ పని ఒక పాపి మారితే పరలోక తండ్రికి ఆనందం. ఆలోచించండి ప్రియులరా. తండ్రికి ఎప్పుడు సంతోషం అయ్యా అంటే ఈ ఆలోచనతో మనం ముందుకెళ్తున్నాం. ఇంకో మాట మీకు చూపిస్తాను ప్రియులరా. మత్తయి సువార్త పరలోకపు తండ్రికి ఎక్కువ సంతోషం ఎప్పుడు, పరలోకపు తండ్రి సంతోషపడే స్థితి ఎప్పుడో ఇది మనం తెలుసుకునగలిగితే మన జీవితంలో తండ్రిని సంతోషపెట్టే ఎన్నో కార్యక్రమాలు చేయగలుగుతాం. ఆ తండ్రిని సంతోషపెట్టాలని ప్రతి క్షణం అల్లాడిపోతుంటాం ప్రియులరా. అమ్మో నా తండ్రి సంతోషంగా ఉంటేనే, నా పరలోక తండ్రి ఆనందంగా ఉంటేనే నాకు మహా బ్రతుకు, నాకు మహా జీవితం. ఎందుకంటే జన్మనిచ్చినవాడు, నాకు ఊపిరి పోసినవాడు, ఆయుష్నిచ్చినవాడు, ఈరోజు నన్ను నిలబెట్టినవాడు, ఈరోజు నేను చెల్లిస్తున్నానంటే, ఈరోజు ఉనికిలో ఉన్నానంటే ఆ తండ్రి కదా. ఈరోజు సకల సౌకర్యాలతో కూడుకున్న ప్రకృతి నా పాదక్రాంతం
ప్రార్థన చేసి అణువణువును నాకు ప్రతి క్షణం ఆయన అందిస్తున్నాడు. ఆ తండ్రిని సంతోష పెట్టడం నా జీవిత ధ్యేయం కదన్న ఆలోచన. ఏమండి, ఆ తండ్రి ఎప్పుడు సంతోషపడతాడు అన్న విషయం తెలిసినప్పుడు ఖచ్చితంగా దేవుడి కోసం రుణపడి బ్రతుకుతామండి. దేవుడి రుణాన పోం ప్రియులరా. దేవుడిని ఆనందపెట్టే ఆలోచనలతో మనం ముందుకెళ్తాం ప్రియులరా. దేవుడి రుణాన పోకండి ప్రియులరా. దేవుడిని సంతోషపెట్టే తనువును చాలించాలి. దేవుడిని ఆనందపెట్టే ఎన్నెన్నో కార్యక్రమాలు మనం చేయగలిగితేనే అనంతలోకం మన సొంతం. గమనించండి ప్రేమైన దేవుని వల్ల. 18వ అధ్యాయము 14వ వచనం, మత్తయి సువార్త 18:14 వచనం చూశారా? మత్తయి సువార్త 18:14 వచనం. అలాగునని ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట. పరలోకపు తండ్రికి మనం ఏమండి ఎంత ఎదిగినా తనకు పిల్లలేం కదా ప్రియులరా. తల్లిదండ్రులు ఏమండి తన పిల్లలను చిన్నోడా అంటారు. ఎంత పెద్దోడైనా పెద్దోడా అని పిలుస్తాం కదండి. పరలోక తండ్రికి మనం పిల్లలం కదా ప్రియులరా. ఆ పరలోకపు తండ్రి అంటున్న మాట ఏంటో తెలుసా? ఈ చిన్న వారిలో ఒకడైనను నశించుట ఏమండి పరలోకపు తండ్రి చిత్తం కాదంట. ఏమండి, ఒక్కరు కూడా నశించొద్దంట. ఏమండి, మరి మన బాధ్యత ఏంటి? మన కర్తవ్యం ఏంటి ప్రియులరా? పరలోకపు తండ్రికి ఏమండి ఈ భూమి మీద ఏ ఒక్కరు కూడా తండ్రిని తెలుసుకోకుండా ఏమండి బ్రతుకును ముగించకూడదు. ఆ తండ్రిని తెలుసుకొని బ్రతుకు ముగించబడాలని కోరుకుంటున్నవాడు పరలోకపు తండ్రి. తండ్రికి ఎక్కువ సంతోషం కలిగే ఏమండి రోజు, తండ్రికి ఎక్కువ సంతోషాన్నిచ్చే ఏమండి సందర్భం అంటూ ఉందంటే ఏమండి ఒక పాపి మారినప్పుడు పరలోకపు తండ్రికి సంతోషం ప్రియులరా. అయితే ఒక పాపి మారినప్పుడు తండ్రికి సంతోషం అయితే మన వలన సంతోషం లేదంటే మన వలన కూడా సంతోషం ఉంది. మారిన మన వలన సంతోషం లేదంటే మారిన మన వలన కూడా సంతోషం ఉంది. మారిన మన వలన సంతోషం ఎలా? ఏమండి, మార్పు అవసరం లేని ఏమండి యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చాడండి. మార్పు అవసరం అండి యేసుక్రీస్తు ప్రభుల వారికి. ఏమండి, ఆయన నీతిమంతుడండి. యేసుక్రీస్తు ప్రభుల వారు నీతిమంతుడు ప్రియులరా. ఆయనకు మార్పు అవసరం లేదు ప్రియులరా. ఏమండి, నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి 2000 సంవత్సరాల కిందటికి వచ్చి, ఏమండి యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి 2000 సంవత్సరాల కిందట వచ్చి ఏమండి మార్పు లేని సమాజాన్ని, మారని మనిషిని ఏమండి మార్పులోనికి తీసుకొచ్చే విధంగా తన బ్రతుకును, తన జీవితాన్ని, తండ్రి యొక్క చిత్తం ఏదైతే ఉందో, తండ్రి యొక్క ఆశయం ఏదైతే ఉందో ఏమండి తన జీవితాన్ని తాకట్టు పెడితే, తన బ్రతుకును తాకట్టు పెడితే, తన యొక్క రక్తాన్ని ప్రక్షాళన గావించబడితేనే తప్ప ప్రపంచం ప్రాయశ్చిత్తం జరగదు, ప్రపంచానికి విముక్తి దొరకదన్న ఆలోచనతో యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ యాగం అయి ఏమండి ప్రపంచ మానవాళిని తండ్రి పాదాల దగ్గరికి నడిపించే ఒక అద్భుతమైన కార్యం 2000 సంవత్సరాల కిందట ఏమండి శిలువ యాగం యొక్క ఘట్టం ముఖ్య ఉద్దేశం అదే. ప్రియమైన దేవుని వల్ల యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశాడో తెలుసా? 2000 సంవత్సరాల కిందట తండ్రిని సంతోష పెట్టడానికి భూమి మీద ఆయన బ్రతుకు భూమి మీదకి రాగలిగిందండి. ఆయన చేసిన కార్యం ఏంటో తెలుసా ప్రియులరా? దేవుడిని, ఆ తండ్రిని ఎరగని భయంకరమైన పరిస్థితులు ఉన్న సమాజాన్ని తండ్రి పాదాల దగ్గరికి నడిపించడానికి, పాప పంకిలమైన సమాజాన్ని ఏమండి పునీతంగా ఉంచడానికి యేసుక్రీస్తు